ఎంపీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాష్ట్రం మొత్తం చుట్టేయాలని ప్లాన్ చేశారు బీజేపీ నేతలు. రేపటి నుంచి విజయ సంకల్ప యాత్రకు రెడీ అయ్యారు. రాష్ట్రంలో 11 రోజుల పాటు 4238 కిలోమీటర్ల వరకు విజయ సంకల్ప రథయాత్రలు కొనసాగనున్నాయి. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు యాత్రలో పాల్గొననున్నారు. కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రచార రథాలకు పూజలు చేసి ప్రారంభించనున్నారు. అడిగా చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ యాత్రకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, భారతీయ జనతా పార్టీ పార్లమెంటుకు సంబంధించి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుంది. ఈరోజు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర ఉన్నాం. అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ బస్ యాత్ర చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీనికి విజయ సంకల్ప యాత్రగా పేరు పెట్టింది. రేపటి నుంచి మార్చి 1 వరకు మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్ యాత్ర కొనసాగుతుంది. అంటే హైదరాబాద్ మినహా మిగతా 16 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ బస్ యాత్ర కొనసాగుతుంది. ఈ బస్ యాత్రలో ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నేతలు, అట్లనే బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా ఈ బస్ యాత్రలో పాల్గొనబోతున్నారు. రేపు అస్సాం సీఎం, అట్లనే గోవా సీఎం కూడా తెలంగాణకు రాబోతున్నారు. అట్లనే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ బస్ యాత్రలో పాల్గొనబోతున్నారు. సో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ బస్ యాత్రలకు సంబంధించి రథయాత్రలను ప్రారంభించబోతుంది. కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర ఈ రథయాత్రలను ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే రథయాత్రలన్నీ కూడా సిద్ధమయ్యా, మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇవన్నీ కూడా 16 సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో మొత్తం కూడా ఈ బస్సు యాత్రలు కొనసాగనున్నాయి. కాబట్టి నాయకులందరూ కూడా ఈ బస్సు యాత్రల ద్వారా ఈ రథయాత్రలను తీసుకొని పార్లమెంటు నియోజకవర్గాలకు వెళ్తారు. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఈ అన్ని నియోజకవర్గాలను కవర్ అయ్యేటట్టుగా భారతీయ జనతా పార్టీ బస్సు యాత్ర చేపట్టబోతుంది. ఇంకా ఈ 16 పార్లమెంట్లను కూడా 5 క్లస్టర్లుగా చేసుకున్నారు. ఈ 5 క్లస్టర్లుగా చేసుకొని ఒక్కొక్క క్లస్టర్కు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు కొమరంభీం క్లస్టర్కు ఆదిలాబాద్ జిల్లా ముదల్లో అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ బస్ యాత్రను ప్రారంభిస్తారు. కొమరంభీం క్లస్టర్లకు సంబంధించి 21 అసెంబ్లీ నియోజకవర్గాలు కలుపుకొని మొత్తం 3 పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్లో ఈ కొమరంభీం క్లస్టర్ ముగుస్తుంది. అట్లనే రాజేశ్వరి క్లస్టర్ అంటే వికారాబాద్ జిల్లాలో కొనసాగి తాండూరులో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బస్ యాత్రను ప్రారంభిస్తారు. మొత్తం 4 పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఈ బస్ యాత్ర కొనసాగుతుంది. అది కూడా ముగుస్తుంది. అట్లనే మరొక వైపు భాగ్యలక్ష్మి క్లస్టర్కు సంబంధించి భువనగిరిలో ఈ బస్ యాత్ర ప్రారంభమవుతుంది. 21 అసెంబ్లీ నియోజకవర్గాలను 3 పార్లమెంట్లను పూర్తి చేసుకొని హైదరాబాద్లో ఇది ముగుస్తుంది అనమాట. ఇంకా మరోవైపు కాకతీయ భద్రకాళి క్లస్టర్ భద్రాచలంలో ఈ బస్ యాత్ర కొనసాగుతుంది. దాదాపుగా 3 పార్లమెంటు నియోజకవర్గాలు 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ అయ్యేలా మొత్తం ఈ ములుగు జిల్లాలో ఇది ముగుస్తుంది అనమాట. అట్లనే ఇంకొక క్లస్టర్ ఉంది, కృష్ణమ్మ క్లస్టర్. ఇది కృష్ణానది భక్తుల వద్ద బస్ యాత్రను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించనున్నారు. 3 పార్లమెంటు నియోజకవర్గాలు 21 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా నల్గొండ పార్లమెంట్లో ఈ బస్ యాత్ర ముగుస్తుంది. సో మొత్తానికి రేపటి నుంచి మార్చి 1 వరకు బీజేపీ బస్ యాత్ర కొనసాగబోతుంది. ఈ బస్ యాత్రలో మొత్తం కూడా మోడీ సాధించినటువంటి విజయాలు, కేంద్ర ప్రభుత్వము ఈ 10 ఏళ్లలో ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టింది, అట్లనే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినటువంటి నిధులేంటి, ఇట్లాంటి అంశాల మీద ఈ బస్ యాత్ర ద్వారా ప్రజలకు చెప్తారు. మరి సేమ్ టైంలో 10 పార్లమెంటు సీట్లను గెలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. 30% మేర ఓట్లు సాధించాలనుకుంటుంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ 20% మేర ఓట్లు సాధించింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని 14% మేర ఓట్లను సాధించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 పార్లమెంటు సీట్ల టార్గెట్గా బీజేపీ గ్రౌండ్ వర్క్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ బస్ యాత్రను చేపట్టింది. మొత్తం ప్రజల్లో నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఈ బస్ యాత్రను కొనసాగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే 16 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 5 క్లస్టర్లను ఏర్పాటు చేసుకొని జాతీయ నేతలు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఈ బస్ యాత్రలో పాల్గొనబోతున్నారు. అట్లనే బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు కూడా ఈ బస్ యాత్రలో పాల్గొనబోతున్నారు. ఇక పార్లమెంటు
నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ ఉంటాయి. ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ను ఉద్దేశించి భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, దేశ సమగ్రత, దేశ భద్రత, ఇవన్నీ అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణను తీసుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకొని దాదాపుగా 20% మేర ఓట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి మాత్రం ఖచ్చితంగా 30% మేర ఓట్లు సాధించి దాదాపుగా 10 ఎంపీ సీట్లను గెలుచుకోవాలన్నటువంటి టార్గెట్ ను పెట్టుకొని ఒక గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. మరి కాసేపట్లో చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, మిగతా ముఖ్య నేతలందరూ కూడా రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రథయాత్రలను ప్రారంభిస్తారు. ఈ రథయాత్రలను కూడా తమకు కేటాయించినటువంటి ఆయా పార్లమెంటు నియోజకవర్గాలకు, క్లస్టర్లకు వెళ్తే అక్కడి నుంచి ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. సో మొత్తానికి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజల్లో ఉండి ఖచ్చితంగా 10 పార్లమెంటు సీట్లను టార్గెట్గా గెలుచుకోవాలన్నటువంటి ఒక వ్యూహంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్నట్టుగా మనకు అర్థం అవుతుంది. ఇక మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ పొత్తుంటుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా దీని మీద ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి జాతీయ నాయకత్వం కూడా కొంత సీరియస్గా దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉండదనేటువంటి సంకేతాలు ప్రజలకు ఇవ్వాలని కూడా చెప్పారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సేమ్ టైంలో ఈ బస్సు యాత్ర అంశాలు, తర్వాత క్లస్టర్ల ఏర్పాటు, పార్లమెంటు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహం, మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ కు పొత్తు ఉండదన్నటువంటి అంశాన్ని కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయబోతుంది. గతంలో కూడా కవిత అరెస్టుకు సంబంధించినటువంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీకి నష్టం జరిగింది రాజకీయంగా. సో ఈసారి ఆ నష్టం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వాలి, ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. కాబట్టి పొత్తు అంశం మీద సాయంత్రం జరిగేటువంటి ప్రెస్ మీట్ లో కూడా కిషన్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికలకు శంఖారావం పూరించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సూర్య.